అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో చెరువు, పొలాలు, ఆవులు, కోళ్ళు అన్నీ ఉండేవి. ఊరంతా కష్టపడే రైతులు ఉండేవారు. వాళ్లకు శ్రమే నమ్మకం. ఆ ఊరి అంచున ఒక చిన్న ఇల్లు ఉండేది. అందులో రాజయ్య, అతని భార్య లత ఉండేవారు. రాజయ్య పేద రైతే కాని అతని మనసు చాలా పెద్దది. ఉదయం కోడి కూయగానే లేచి పొలానికి బయలుదేరేవాడు. చెరువులో కడవ వేసి నీళ్లు ఎత్తి పంటకు నీళ్లు పోసేవాడు. మధ్యాహ్నం సూర్యుడు మండినా వాన వచ్చినా రాజయ్య పని మానేవాడే కాదు. బాగా కష్టపడి పనిచేసే తత్వం కలవాడు రాజయ్య. కాని అతని భార్య లత మాత్రం పూర్తిగా విరుద్ధం. తాను మాత్రం సోమరి. పనిచేయడానికి మాత్రం ఇష్టపడేది కాదు. లత, నువ్వు తెల్లవారుజామున లేవడం చాలా అరుదు. పొరుగింటి స్త్రీలు ఇల్లు ఊడుస్తూ పాలు మరిగిస్తూ పిల్లలకు వినిపిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా మత్తులోనే పడుకొని ఉంటావా ఏంటి? అసలు ఆడవాళ్ళు ఇలా పడుకోవచ్చా చెప్పు? మనం గుండేది పట్టణంలో కాదు, పల్లెటూరులో. అబ్బబ్బా, ఏంటండి మీ నస? ఇంకా సూర్యుడు పైకి ఎక్కనే లేదు కదా. ఇంత తొందర ఏంటంటే? మీకందరూ లేస్తే నేను కూడా త్వరగా లేవాలని నియమం ఏమైనా రాసిపెట్టి ఉందా ఏంటి? కాసేపు పడుకోనివ్వండి. ఎవరినైనా మార్చొచ్చు కానీ నిన్ను మాత్రం మార్చలేకపోతున్నాను. పెళ్ళైన కొత్తలో అనుకునేవాడిని అలా మారుతావేమో అని, కానీ నిన్ను చూస్తుంటే నేను మారిపోతానేమో అనిపిస్తుంది. సరేగాని వంట కూడా చేశాను, త్వరగా లేచి తిను. లతకి కంచంలో అన్నం పెట్టి రాజయ్య పొలానికి వెళ్ళిపోయాడు. కాని ఇంటి పనులు మాత్రం మొత్తం ఎక్కడికక్కడ పేరుకుపోతాయి. ఒకరోజు పొరుగింటి లక్ష్మి వచ్చి, అక్క, మీ ఇంటి కడప ముందు చెత్త కుప్పలా ఉంది, ఊడవవా? ఒక్కసారైనా చీపురు పట్టవా? ఏముందిలే, గాలి వీస్తుంది. ఆ గాలితో ఆ చెత్త తోసుకుపోతుందిలే. ఒకరోజు గ్రామంలోని స్త్రీలు చెరువు దగ్గర బట్టలు కడుగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అందరి చర్చల్లో ఒకటే, లత సోమరితనం. అయ్యో, రాజయ్య లాంటి మంచి మనిషికి లతలాంటి భార్య ఎందుకు దొరికిందో. ఆమె వల్ల అతనికి కష్టం వచ్చింది. ఇంకేం లేదు, ఆడవాళ్లు అలా బద్ధకంగా ఉంటే ఇంట్లో పేదరికం పోదు. అదంతా వదిలేయలే, ఇంటి పని చేయడం కూడా కష్టమే అని నెపం పెడుతుంది. ఏదో ఒక రోజు ఆ రాజయ్య తప్పక గద్దెబెక్కపోతాడు. లత తప్పక మారుతుంది. లత కోసం మనం మాట్లాడుకునేవి రోజు వినబడేవే కానీ లత మాత్రం ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తుంది. ఒకరోజు రాజయ్య పొలం నుండి వచ్చి లతతో ఇలా అన్నాడు, లత, ఈరోజు ఇంట్లో బియ్యం తక్కువగా ఉన్నాయి. బియ్యం కొనే వరకు రేపటికి కనీసం కొంచెం పప్పు రుబ్బిపెట్టు. ఒకరోజైనా కలిసి వస్తుంది. అయ్యో, నా వల్ల కాదు. ఇంత పని నన్ను చెయ్యమంటావా ఏంటి? రుబ్బడం మాత్రం నాకు చాలా కష్టం. నువ్వే ఎక్కడో ఒకటి చూసుకో. బియ్యం తీసుకొని వస్తే వండుతా, లేకపోతే పస్తులు ఉండాల్సిందే. రాజయ్య అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అతని చెమటతో పండించిన ధాన్యం, అతని కష్టంతో వచ్చిన కాసులు వృధాగా పోతున్నాయి. ఒకసారి గ్రామంలో పెద్ద జాతర జరిగింది. అందరు స్త్రీలు రంగురంగుల బట్టలు వేసుకుని ఊరంతా ఉత్సవంలో పాల్గొన్నారు. లత కూడా వెళ్ళింది. అక్కడొక వృద్ధ సన్యాసి ఇలా ఉపన్యాసం చెబుతున్నాడు. సోమరితనం అనేది మానవునికి మహాశత్రువు. అది ధనాన్ని దోచేస్తుంది, గౌరవాన్ని నాశనం చేస్తుంది, కుటుంబాన్ని కూలగొడుతుంది. ఎవరు కష్టపడతారో వారే నిజమైన రాజులు. ఎవరు పని మీద అలసత్వము చూపిస్తారో వారు జీవితంలో ఓడిపోతారు. సోమరితనం మనకు పెద్ద శత్రువు. కాబట్టి ప్రతి మనిషి కష్టపడి పనిచేయాలి. మనం ఒక్కరికి భారం కాకూడదు. సోమరితనం ఉన్న స్త్రీ ఇల్లు చీకటిమయమవుతుంది, కానీ కష్టపడే స్త్రీ ఇల్లు లక్ష్మీ నిలయమవుతుంది. ఈ మాటలు లత చెవిలో పడ్డాయి. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ సన్యాసి చెప్పిన చివరి వాక్యం మాత్రం ఆమె హృదయాన్ని తాకింది. ఆ రోజు రాత్రి లతకి నిద్ర పట్టలేదు. తనకు ఎదురైన పొరుగువారి మాటలు, భర్త రాజయ్య చూపిన ఓర్పు, సన్యాసి ఇచ్చిన బోధ అన్నీ కలిసిపోయి తన మనసును కదిలించాయి. నేను ఇంతకాలం తప్పు చేశాను. నా సోమరితనం వల్ల మా ఇంటి గౌరవం పోతుంది. ఇక నుండి నేను మారాలి, గౌరవంగా బ్రతకాలి, నా భర్త గౌరవం పెంచాలి.